వైసీపీ ఇన్ఛార్జు నేదురుమల్లి రామ్ కుమార్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీద మండిపడ్డారు. లోకేష్ నేతృత్వంలోనే విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, కాలేజీల్లో మౌలిక వసతులు, పేద విద్యార్థులకు ఉచిత బోధన లాంటి సమస్యలపై విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, మహిళల 1500 వంటి పథకాలు అమలు అవ్వలేదని చెప్పారు. చంద్రబాబుకి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే ధైర్యం లేదని ఆరోపించారు. 2027 ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని నేదురుమల్లి ధీమా వ్యక్తం చేశారు. చదువు చెప్తాము, రీయింబర్స్మెంట్ మీకు ఇస్తాము అని గవర్నమెంట్ హామీ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం అది రీయింబర్స్మెంట్ పథకం. 7 క్వార్టర్లు అంటే 1.5 సంవత్సరం పైన లోకేష్ గారు దాన్ని ఊసే ఎత్తడంలా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాలేజీలకు కష్టమైనా జీతాలు కూడా ఇవ్వకుండా ఉన్న పరిస్థితి సాగదీస్తున్నారు. సో ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అర్థమైంది ఇది మోసాల ప్రభుత్వం. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా? ఎందుకంటే ప్రజల చేతిలో ఉన్న ఆయుధం ఓటు హక్కు. అందుకని ఆయన ఏ ఎలక్షన్ కూడా పెట్టడు. రేపు మున్సిపల్ ఎలక్షన్ అయినా, పంచాయతీ ఎలక్షన్ అయినా, లోకల్ బాడీ ఎలక్షన్ అయినా పెట్టే ధైర్యమే లేదు. మొన్న చూశారు కదా, ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ. మన రూరల్ జడ్పీటీసీ ఖాళీగా ఉంది 3 సంవత్సరాలుగా, 3.5 సంవత్సరం. పెట్టే ధైర్యం ఉండిందా? కోఆపరేటివ్ నామినేట్ చేశారు, నీటి సంఘాలు కూడా నామినేట్ చేశారు. మనందరికీ తెలిసిందే వైండిగిరిలో ఏ విధంగా నామినేట్ చేశారు, రేటు పెట్టి మరీ నామినేట్ చేశారు. సో ప్రజలు విసిగిపోయారు. చదువు చెప్తాము